మనం గత కొన్ని వారాలుగా అంటే ప్రతి బుధవారం కూడా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. అది చాలా పెద్ద సబ్జెక్టు. కానీ అందులో ముఖ్యమైన సంఘటనలు మనం తెలుసుకుంటున్నాం. ఆ 4 రోజులు బాబా ఏం చెప్పారు? దర్శనాలు ఎలా జరిగాయి? ప్రసాదాలు ఎలా పంచారు? వాళ్ళ అనుభూతులు అది తెలుసుకున్నాం. ఆ తర్వాత రోజు అంటే బాబా ఇచ్చిన ఒక హఫీజ్ చెప్పిన కవితని బాబా చదివించారు దర్బార్‌లో. దాని యొక్క అర్థాన్ని వివరిస్తూ చాలా అద్భుతంగా ఉన్న ఆ కవిత గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా దాన్నే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో మరపురాని తీపి గుర్తులని చెప్పి అద్భుతంగా జరిగిన కొన్ని సంఘటనలు, కొంచెం క్లుప్తంగా ఆ దర్శన విశేషాలు. దీని గురించి మళ్ళీ మనం కొనసాగించుకుందాం. ఈ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లోని కొన్ని విశేషాలని. మరపురాని తీపి గుర్తులు అని రాస్తున్నారు కానీ ఇది జిఎస్ఎన్ మూర్తి గారు అండ్ శుద్ధానంద భారతి అని ఆయన విషయంలో జరిగిన ఒక అద్భుత సంఘటన తెలుసుకుందామండి ఈరోజు. నిజంగా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఈ సహవాసనది ఎంత అద్భుత సహవాసం అంటే ఇక్కడ రాస్తున్నారు, భగవంతుడు భూమి మీదకు దిగివచ్చి మానవాళితో సాంగత్యం చేయడం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా అనిపిస్తుంది అని రాస్తున్నారు. బాబా కూడా అదే చెప్తారు. ఎందుకంటే భగవంతుడి కిందకి దిగి రావడం, మానవుడు చాలా వరప్రసాదాలను పొందుతాడటండి. తన భౌతిక నేత్రాలతో ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలట. ఆయన ఆలింగన భాగ్యాలు, స్పర్శ భాగ్యాలు, ఆయన చేతి ప్రసాదం, ఆయనిచ్చే సందేశాలు, మార్గాలు ఇలా అద్భుతంగా కొన్ని ప్రసాదాలనిస్తాడు భగవంతుడి కిందకి దిగి వచ్చినప్పుడు అవతారుడుగా. కానీ ఈ అవతారంలో పరిపూర్ణ అవతారుడై ఒక ఆధ్యాత్మికంగానే కాదు, మానవాళికి విశ్వ కార్యక్రమాలంటూ చేసి ఎన్నో ఎన్నో సహాయ సహకారాలు అన్ని రంగాలలోనూ సహాయ సహకారాలు అందించారు మెహర్ బాబా ఈ అవతారంలో. ఒక సేవలోనే కాదు, పేదరికంలోనే కాదు, ఒక ఆరోగ్య విషయంలోనే కాదు, వైద్యం విషయంలోనే కాదు, చదువు విషయంలోనే కాదు, ఆఖరికి నవజీవనం అని మానవుడు ఎలాంటి జీవనాన్ని గడిపితే భగవంతుడి దరికి చేరగలడో సూచించి ఆచరించి చూపిన నవజీవనం. అలాగే బాబా ఇచ్చిన భగవంతుని ఇలా ప్రార్థన చేసుకోండిరా అని చెప్పి బాబాయే స్వయంగా రాసి ఇచ్చిన ప్రార్థనలు. ఇలా అద్భుత అవతారం అండి మన మెహర్ అవతారం. అలాంటి భగవంతుడు మెహర్ అవతారంగా కిందకి దిగి వచ్చి ఒక సహవాసిని ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రేమికులు పొందిన ఆనందం, ఆ ప్రభు యొక్క ఆశీస్సులు ఎంత అద్భుతంగా జరిగాయి అంటే నిజంగా అద్భుతాలలోకెల్లా అద్భుతం అని రాస్తున్నారు. బాబాను ఒకసారి దర్శించుకున్న వారిని ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, కరుణ మరలా మరలా దర్శించుకునేందుకు ఆకర్షిస్తూ ఉంటాయటండి. ఎప్పుడైనా సరే ఒకసారి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా బాబాని వదలలేరు అని చెప్తున్నాడు. బాబా నిర్వహించిన సహవాసులన్నింటిలోనూ ప్రాక్పశ్చిమ సమ్మేళనం అపూర్వమైనది. ఆ సహవాసులో పాల్గొన్న అదృష్టవంతుల అనుభవాలను వింటూ ఉంటే స్వర్గమే దిగి వచ్చిందా అన్నట్లు అనిపించేటండి. నిజంగా కూడా కొంతమంది తమ అనుభూతులు చెప్తూ ఉంటారు. మేము ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు ఇలా జరిగిందండి, అలా జరిగిందని చెప్తుంటే మనం పరవశలం అయిపోతూ ఉంటామండి. ఆ సన్నివేశాలు వాళ్ళు చెప్తుంటే మనం కూడా బాబా దర్బార్లోకి వెళ్ళిపోయామా, ఆయన ఆయన ఆ సహవాసులో మనం కూడా ఉన్నామా అన్నంత అనుభూతి కలిగించేలా ప్రభు అలాంటి దర్శనాలు ఇచ్చాడు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో. కాబట్టి ఈ 1900 ఈ 1952 ఒక్క నిమిషం, ఈ 52లో జరిగిన ఈ 62లో జరిగిన ఈ సహవాసు, నవంబర్ నెలలో జరిగిన ఈ సహవాసు ఎంత అద్భుతంగా జరిగింది అంటే ప్రాక్పశ్చిమ వాసులు నిశ్శబ్దంగా అంటే ఆ వర్షం వచ్చినా కూడా, ఎంత లేట్ అయినా కూడా ఆ ప్రభువుని దర్శించుకుంటూ మైమరిచిపోయి ఆ దర్శనం కోసం అలా నిలబడిపోయారు అని రాస్తున్నారు. ఎంత వర్షం వచ్చినా కూడా అలాగే నిలబడిపోయి ప్రభు దర్శనం కోసం, ప్రభు ఆలింగనం కోసం మైమరిచిపోయి కొన్ని గంటల లైన్లో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయారు అని రాస్తున్నారు. ఎందుకంటే బాబా నవంబర్ 1 నుండి చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు. అది ఏమని ఇస్తాడంటే, తండ్రి నా ప్రియమైన బిడ్డలారా అని సంబోధిస్తాడు. అంత అంత ప్రజాదర్శనంలో భగవంతుడు ప్రేమికులారా, నా సోదరులు, నా ఇట్లా కాకుండా దైవీ మానవుడిగా తండ్రి నా బిడ్డలారా అని సంబోధించడం ఉంది చూసారు, అది అద్భుతం అని రాస్తున్నారు ఇక్కడ. ఈ ప్రాక్పశ్చిమ సమావేశం తూర్పు పశ్చిమంలో ఉన్న నా బిడ్డలందరినీ వారి తండ్రి వద్దకు చేర్చింది అన్నట్టు బాబా.
అసలు సహవాసు మొదలులోనే బాబా బిడ్డలారా అని పిలవడం, మీరందరూ తండ్రి దగ్గరికి వచ్చారు అని ఆయన సంబోధించడం అద్భుతం అని రాస్తున్నారు ఇక్కడ. మీరంతా ఒక్కటే అనే సత్యమును మేలుకొల్పి నా కృప మీ మీద ప్రసరించే వరకు మీరంతా ఒక తండ్రి బిడ్డల వలె ఈ భూమిపై కలిసిమెలిసి ఉండాలని మీకు గుర్తు చేయడానికే నేను వచ్చాను. నన్ను మీ నిజమైన తండ్రిగా మీరు గుర్తించినప్పుడు ఈ విభేదాలు, అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత సమస్యలు అన్నీ అన్నీ నా ప్రేమ సముద్రంలో కలిసిపోతాయి అన్నట్ట బాబా. మీరు నేను నేను బిడ్డల కింద భావిస్తున్నాను, నన్ను ఒక తండ్రిగా భావించండి. ఎప్పుడైతే మీరు నన్ను తండ్రిగా భావిస్తారో, మీరందరూ బిడ్డలైపోతారో, అప్పుడు ఈ విభేదాలు ఉండవు, ఈ వ్యక్తిగత కక్షలు, ఈ ఆవేశాలు ఏమీ ఉండదు. అంతా ప్రేమ సముద్రం అయిపోతుంది. అంటే ఆ ప్రేమ మహాసాగరంలో కలిసిపోతారు మీరు కనుక ఒక తండ్రి బిడ్డల్లా ఉంటే, అది గుర్తు చేయడానికే నేను ప్రతిసారి వస్తున్నాను అన్నట్టు బాబా. అసలు ఎంత అద్భుతమైన సందేశమో చూడండి. మానవాళికి ఇచ్చిన అద్భుత సందేశం ఇది. నేను మీ అందరిలోనూ ఉన్నాను. అలాగే అత్యంత అధమునిలో కూడా ఉన్నాను. అందుకే అంటారు బాబా, నీకెన్ని బలహీనతలలో ఉండు, కానీ నాతో ఉన్నావా లేదా, నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నా కొంగు పట్టుకున్నావా లేదా, ఇదొక్కటే చూస్తాను అంటాడు తండ్రి. అలాగే బాబాయ్ కూడా ఏమంటున్నారు, మీ అందరిలోనూ ఉన్నాను, అలాగే అధమునిలో కూడా ఉన్నాను. నా దృష్టిలో ఎవరు అధములు కారు, అధికులు కారు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే. మీరు నేను కూడా ఒకటే. పొడుగు, పొట్టి, ఆడ, మగ, అందం, అందవిహీనం, కలిమి, లేమి వంటి తరతమ భేదాలు నాకు లేవు. నా దృష్టిలో అందరూ ఒకటే అంటున్నారు. అంటే ఆయన పరమాత్మ స్వరూపుడండి. ఆయన నుండి విడివడిన ఆత్మల మనం. కాబట్టి మన అందరిలోనూ ఆయన భగవంతుణ్ణే చూస్తాడు తప్ప ఆయనకి ఇంకెవరు వేరుగా అనిపించరు. కాబట్టి నాకంటూ ఎవరు అధములు ఉండరు. కానీ మీకు అర్థమవడం కోసం నేను అలా సంబోధించాను అని చెప్తున్నారు బాబా. కాబట్టి సమావేశానికి హాజరైన ఈ వేల మందిలో బాబా ఎవరిని అలక్ష్యం చేయలేదు అని చెప్తున్నారట. అంటే ప్రతి ఆత్మ కూడా, అందుకే ఇప్పటికీ కూడా బాబా ప్రేమికులు కాలేకపోయినా కూడా బాబా దర్శనం చేసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఆ సజీవంగా వాళ్ళ అనుభూతిని వాళ్ళ గుండెల్లో పదిలిపరిచేసుకున్నారండి. ఆ అద్భుత దర్శనం అండి, ఏమందమండి బాబాది అంటారు. అంటే బాబా గురించి తెలిసి ఇలా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో సహవాసులు బాబాని చూసిన వాళ్ళందరూ కూడా అది సజీవ దర్శనంగా వాళ్ళ గుండెల్లో ఒక మూల భద్రమైపోయిందండి. అందుకే వాళ్ళు చెప్పినప్పుడు కూడా చాలా ఆర్ద్రతతో చెప్తారు ఆ దర్శన భాగ్యాన్ని. ఇక్కడ ప్రభువు కూడా ఎవరినీ అలక్ష్యం చేయలేదు అని రాస్తున్నారు. ఈ ఆంధ్ర నుంచి ఏంటండి, చీరాల నుంచి కొంతమంది వస్తే వాళ్ళు దర్శనం అవ్వలేకపోయినందుకు వెనక్కి వెళ్ళిపోతే బాబా పిలిపించి మొన్నాడు వాళ్ళకి మళ్ళీ దర్శనం ఇప్పిస్తారు. అలాగా ప్రతి ఒక్క ఆత్మకి ఆయన దర్శన భాగ్యం కలిగించారండి. కొన్ని వేల మంది దర్శనం చేసుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా సంతృప్తితో ఆ దర్శన భాగ్యాన్ని, ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళారు అని రాస్తున్నారు ఇక్కడ. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, మీరంతా నన్ను కన్నులారా చూస్తున్నారు. అయితే నా నిజ స్వరూపాన్ని కోట్లలో ఏ ఒక్కడో దర్శించగలడు అన్నారు బాబా. ఆ దర్శనం పొందాలంటే మీకు నా పట్ల విలక్షణమైన ప్రేమ, నిస్సంకోచమైన విశ్వాసం ఉండాలి. అయినప్పటికీ దిగులు పడకండి. బాబా ఏం చెప్తున్నారు? మీరు నిజంగా నన్ను చూశాను అంటున్నారంటే బాబా చెప్పేవారు కదా, ఇది నేను అంగీ కింద వాడుకున్నాను ఈ శరీరాన్ని అంటారు. ఇది నేను వేసుకున్న కోటు, నాది నిజమైన దర్శనం కావాలంటే నిరాకారుడైన భగవంతుని చూడడం చాలా కష్టమండి. అలాంటి భగవంతుని చూడలేం కనుకే ఆయన సాకారుడై కిందకి దిగి వస్తాడు. కానీ అప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడు? భగవంతుని దరి చేరే మార్గాలు చెప్పాడు. అందుకే మై విష్, హౌ టు లవ్ గాడ్ బాబా ఎందుకు ఇచ్చారు? నిజమైన భగవంతుని చూడాలి అంటే నువ్వు ఈ దారిలో పయనిస్తే ఆ భగవద్ దర్శనం కలుగుతుంది. కానీ ఈ రోజు ఇంతమంది దర్శించుకున్నారు, కానీ ఏ ఒక్కడు సరైన భగవంతుని అంటే అసలైన నా నిజ దర్శనాన్ని ఎవరూ చేసుకోలేదు అంటూ మళ్ళీ ప్రేమికులు, ఆ వచ్చిన భక్తులు అందరూ నిరాశ పడిపోతారని, ఏ మాత్రం మీరు నిరాశ పడవద్దు అని చెప్తున్నారు బాబా. ఈ హాల్లో ఉన్న మీ అందరి మధుపాత్రలు అంటే హృదయాలని గమనించాలి ఇక్కడ. మీ మధుపాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి, కానీ సాకి అంటే బాబా కళ్ళు తెరిచినప్పుడు మధుపాత్రలన్నీ ఒకేసారి దివ్య ప్రేమతో నిండిపోతాయి. నేను మౌన విరమణ చేసినప్పుడు మీ హృదయాలన్నీ ప్రేమతో నింపబడతాయి. అప్పుడు మీరు తనివి తీరా ఆ మధువును ఆస్వాదించవచ్చు అన్నట్టు బాబా.
అంటే హృదయంలో నుండి వచ్చే భాష నాదే, నేనెప్పుడూ మౌనంలో లేను. నీ ద్వారా మాట్లాడుతున్నాను అని బాబా మాటలకు అర్థం ఏమిటంటే అండి, మన బలహీనతలన్నీ ఆయన పాదాల దగ్గర అర్పించేస్తే, అప్పుడు ఆయన హృదయంలో వచ్చి కూర్చుంటారండి. అప్పుడు ఆయనప్పుడు మౌన విరమణ చేశాడని మనకు అర్థమవుతుంది. మనతో అంటే ఆయన భాషను మనం వినగలుగుతాం. ఆ హృదయ భాషని ఆయన వింటాడు. మనం కూడా వినగలుగుతాం. అప్పుడు ఆయన, మనం ఒకటని తెలుసుకుంటాం. అది అసలైన దర్శనం అంటున్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడానికి మనకి టైం పడుతుంది, సమయం పడుతుంది. కానీ దిగులు పడొద్దు అని చెప్తున్నారు బాబా. కాబట్టి మీరు ఈ మధు పాత్రలన్నీ ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకోవాలంటే మన హృదయంలో ఆయన నింపాలండి. అప్పుడు నింపితే కనుక నేను వచ్చి కూర్చుంటాను, నీ మార్గం సుగమనం అవుతుందని కూడా బాబా చెప్పిన సందర్భాలున్నాయి. బాబా కూడా ఇక్కడ ఏమంటున్నారు, మీ హృదయాలన్నీ ఖాళీ చేసుకోండి, నేను ఒక్కసారి కళ్ళు తెరిచానంటే మీ హృదయ పాత్రంతా నింపేస్తాను అంటున్నారు మెహర్ బాబా. కాబట్టి మహాసాగరానంతటిని మింగేసిన ఆ బిందువును నేనే. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే ఏదో ఒకనాటికి నా నిజ స్థితిలో నన్ను చూడగలరు. నిండు హృదయంతో నన్ను ప్రేమించండి అంటూ బాబా అంటున్నారు. తన బిడ్డలను జాగరూకులై ఉండమని హెచ్చరిస్తూ బాబా ఇంకా కంటిన్యూ చేశారటండి. ఈ సభలో అంతా కూడా బాబా నా బిడ్డలనే సంబోధించారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఒక తండ్రి బిడ్డల్లా ఉండడం అని చెప్పడం కోసం అక్కడికి వచ్చిన ప్రేమికుల్ని, భక్తుల్ని, ప్రేక్షకుల్ని దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం ఈయనెవరో అన్న వాళ్ళకి కూడా బాబా బిడ్డలనే సంబోధిస్తున్నారు. బాబా అంటున్నారు, భగవద్ అనుభవం పొందాలనే కోరికతో ఒక సాధువు నుండి మరొక సాధువు వద్దకు పరుగులెత్తడం వల్ల ప్రయోజనం శూన్యం. ఒక విధంగా ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న కపట సాధువులు మీలాంటి వారికి ప్రయోజనాన్ని అందించే బదులు హాని కలగజేస్తారు. కాబట్టి అవతారుని కొంగు గట్టిగా పట్టుకోవడం అందరికీ అత్యంత శ్రేయదాయకం. అన్నీ పోగొట్టుకున్న అవతారుని కొంగును మాత్రం గట్టిగా పట్టుకుని ఉండండి అని చెప్పి బాబా హెచ్చరించారు. అంటే ఒక తండ్రిగా ఒకే బిడ్డలుగా ఉండమని చెప్పారు. నిండు హృదయంతో నిజాయితీగా ఉండమన్నారు. మీ హృదయాలన్నీ ఖాళీగా ఉంచుకోండి అన్నారు. దిగులు పడద్దు, నిజ దర్శనం కావాలి అంటే మీ హృదయాన్ని ఖాళీ చేసుకోండి అంటున్నారు. అక్కడ నేను వచ్చి కూర్చుంటాను, నా కృప ప్రసరింపజేసి మీకు మార్గాన్ని సుగమనం చేస్తానని చెప్తూ ఏ ఒక్క సాధువు దగ్గరికి వెళ్ళొద్దు. అంటే బాబా దగ్గరికి వచ్చాక కొంతమందికి కష్టాలే వచ్చాయి అనుకోండి. అందుకే బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ ఇచ్చింది కూడా అందుకే. మీకు మహిమలు, మీ కోరికలు తీరాలంటే నా దగ్గరికి రావద్దు. నేను అవసరాలు తీరుస్తాను తప్ప కోరికలు తీర్చను. నన్ను అడగండి, కానీ ఆ కోరిక అలాగే తీరాలని మాత్రం అడగండి. ఇలాంటివన్నీ చెప్పారండి హైయెస్ట్ ఆఫ్ ది హైలో. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారంటే, మీరు ఒక సాధువు వెంట పరుగులెడితే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సాధువులందరూ కపట సాధువులే. కాబట్టి ఒక్కసారి అవతారుడి కొంగు మీరు పట్టుకున్నారు కనుక మీరు ఎన్ని కోల్పోయినా కూడా 2 చేతులతో గట్టిగా నా కొంగు గట్టిగా పట్టుకోండి. అంటే కోల్పోవడం అన్నది ఏదీ ఉండదు. ఇదంతా మాయా, భ్రాంతి అని బాబా చెప్పిన సందేశం కూడా మనకి జ్ఞాపకం రావాలండి ఈ సందర్భంగా. అన్నీ పోగొట్టుకున్నా అంటున్నాడు తండ్రి. పోగొట్టుకోవడం అంటే తండ్రిని పోగొట్టుకునేంత అంటే బాబా కూడా అంటారు, ధనికుడు అంటే అన్నీ ఉండి భగవంతుని స్మరించుకోలేని వాడు ధనికుడు కదటండి, దరిద్రుడితో సమానము అన్నారు. కటిక దరిద్రుడై ఉండి ఏ పూట కాపూట గడవడం కష్టంగా ఉన్నా కూడా ఒకడు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ భగవంతునే పట్టుకుని ఉంటే వాడు అష్ట ఐశ్వర్యాలతో ఉన్నవాడు అంటున్నారు బాబా. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారు, అన్నీ పోగొట్టుకున్నా అవతారుని కొంగును మాత్రం గట్టిగా పట్టుకుని ఉండండి అంటూ తన బిడ్డల పాపాలు ప్రక్షాళన చేస్తున్నట్లుగా ప్రతిరోజు బాబా ఏం చేసేవారంటే అండి, బాబా ప్రార్థన చేయించేవారు. పశ్చాత్తాప ప్రార్థన, పరవదిగారి ప్రార్థన కూడా. ఎందుకంటే తన బిడ్డలను ఉద్దేశించి బాబా ఇంకా ఇలా అంటున్నారు, మీరంతా ఇక్కడ ఉన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీ ప్రేమ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది, కానీ నిజానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది నా ప్రేమ అంటున్నారు. మనం అనుకుంటాం బాబా మీద ప్రేమే నన్ను మెహరాబాద్ తీసుకొచ్చిందండి, బాబా మీద ప్రేమే నన్ను ఇలా మాట్లాడిస్తోందండి, బాబా మీద ప్రేమే నన్ను ఇలా పాట పాడిస్తోంది అంటాం. కానీ అది ఏమీ కాదండి. ఆయన ప్రేమ వర్షం కురిపించడం వల్లనే మనం ప్రతి పని చేయగలుగుతున్నాం. లేకపోతే అసలు అదే అందుకే అంటారు పెద్దలు, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అని. కాబట్టి బాబా కూడా ఇక్కడ ఏమంటున్నారంటే, మీ ప్రేమ వల్ల మీరు ఇక్కడికి వచ్చారనుకుంటున్నారేమో, అదేమీ కాదు. నా ప్రేమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. కాబట్టి భగవంతుడు మాత్రమే ఉన్నాడని, ఆయనే సత్యమని, నా ఈ ప్రేమ ఒకనాటికి మీ చేత ఇది తెలియజేసేలా చేస్తుంది అంటున్నారు.
అంటే మనం అనిపిస్తుంది అండి మనకి. మనకి అనుభవం అయితే గాని ఏది నమ్మం మనం. ఆ తర్వాత అనుకుంటాం నిజంగా బాబా రక్షించాడండి అనే మాటలెప్పుడొస్తాయి? పూర్తిగా చేతులెత్తేసి ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆ కష్టంలోంచి బయటకొచ్చాక అనిపిస్తుంది. బాబా కూడా అదే చెప్తున్నారు. భగవంతుడే సత్యం, ఉన్నది భగవంతుడొక్కడే అనే విశ్వాసం కనుక ఉంటే కనుక, నా ప్రేమని మీరు గుర్తిస్తారు అంటున్నారు. కాబట్టి ఇలా అద్భుతంగా బాబా సందేశం ఇవ్వడం, ఒక బిడ్డలతో పోల్చడం, సామాన్య మానవుడిలా అందరినీ కుశలాలడగడం చాలా అద్భుతంగా ఎలా అనిపించిందంటే, స్వర్గమే కిందకి దిగి వచ్చిందంత అద్భుత సహవాసం జరిగిందండి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో. ఈ ప్రాక్-పశ్చిమ వాసులు కూడా చాలా నిశ్శబ్దంగా ఆ మధురమైన వాతావరణాన్ని అంతటిని కూడా ఆస్వాదించారట. హరికెన్‌మోరు పరవదిగారు ప్రార్థన చేశారటండి. ఈ హరికెన్‌మోరు చాలా గట్టిగా చేసేవారు ప్రార్థన. చేస్తే ఒకసారి మండలి వాళ్ళు ఏదో కామెంట్ చేస్తే, మొర్నాడు అతను చాలా నెమ్మదిగా చేస్తే బాబా అడుగుతారు అతన్ని. ఎందుకు ఈ మార్చేసావు ప్రార్థన అంటే అతను ఏమీ చెప్పకపోతే, ఆ తర్వాత బాబా అంటారు, "ఇవాళ ఈ ప్రార్థన నాకస్సల నచ్చలేదు. నిన్న చేసిన ప్రార్థనే బావుంది. అదే అలాగే చెయ్యని." అందుకని అతను చాలా గట్టిగా ప్రార్థన చేసేవాట. బాబా అంటున్నారు, హరి చేసిన ఈ ప్రార్థనలో మీలో కొంతమందికి భగవంతుడు ఇక్కడ ఉన్నాడని అనిపించేటట్లు చేసి ఉండవచ్చును అంటున్నారు. అంటే అంత అద్భుతంగా చేస్తాడనమాట. అంటే భగవంతుడే మెచ్చుకుని, "నువ్వు చెయ్యి ఈ ప్రార్థన" అని అన్నాడు అంటే భగవంతుడు అక్కడ ఉన్నట్టే లెక్కండి. బాబా కూడా అదే చెప్తున్నారు. మీరందరూ కూడా ఈ హరి చేసిన ప్రార్థన వింటున్నారు. కానీ భగవంతుడు ఇక్కడున్నాడనే అనుభవం ఎందుకు కలిగిందంటే, సాక్షాత్తు భగవంతుడు ఈ సభలో ఉన్నాడు కనుక హరి చేసిన ప్రార్థన వలన ఇది నిజమైంది అని చెప్తున్నారు బాబా. నా ప్రేమ ఏదో ఒకనాటికి భగవంతుడు సర్వత్రా ఉన్నాడనే అనుభవాన్ని మీ అందరికీ అందించుగాక అన్నట ప్రార్థన అయ్యాక బాబా ఇచ్చిన ఆశీస్సులు. ఇలా ప్రతిరోజు కూడా ఈ హరికన్ మోర్ చేత బాబా ప్రార్థన చేయించేవారండి. ఈ పశ్చాత్తాప ప్రార్థన చేయడానికి కూడా ముందు బాబా అనేవారట, "నా సమక్షంలో చదివే ఈ ప్రార్థనపై మీరంతా దృష్టి ఉంచండి. మీరు మీ గతానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మరిచిపోయి క్షమించేయాలని, జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలని నేను గట్టిగా కోరుతున్నాను" అన్నారు. బాబా అందుకే నవజీవనంలో కూడా 4 ఘట్టాల్లో 3 ఘట్టాలు నేను చేసేసాను. నాలుగో ఘట్టం ఒక్కటే మీరు చెయ్యాలి అన్నారు. అంటే మనసుని నాశనం చేసుకోవడం అదొక్కటి మీ చేతుల్లో ఉంది. అది నా చేతుల్లో లేదని చెప్తాడు తండ్రి. అలాగే బాబా కూడా ఏమంటున్నారంటే, ఈ పశ్చాత్తాపన ప్రార్థనకి ముందు ఏమంటున్నారు బాబా, నా మీద దృష్టి ఉంచండి. అంటే ప్రతి సహవాసులో కూడా బాబా అనేవారు, మీ వ్యాపార కార్యక్రమాలు, మీ ఇంటి కుటుంబ విషయాలు ఇవన్నీ మర్చిపోండి. నా వెంపే తదేక దృష్టితో నన్ను చూడండి అనేవారు. ఈ శేషాపురం రాజు గారు కూడా బాబా ఇచ్చిన సందేశాలు ఇంగ్లీష్‌లో ఇడిచి చెప్తున్నా, వేరే లాంగ్వేజ్‌లో చెప్తున్నా అర్థం కాకపోతే బాబా అడిగేవారు, "నీకిది అర్థమైందా?" అంటే అతను అర్థం కాలేదు అంటే, అప్పుడు బాబా అనేవారు, "ఏం పర్వాలేదు. నాకేసి చూడు, నా నా ముక్కు చూడు, నా కళ్ళు చూడు, నా నుదురు చూడు." ఇట్లా బాబా చెప్పేవారండి. అంటే ఏది ముఖ్యం కాదు. ఆయన్ని చూడడం అన్నదే అసలైన ప్రార్థన, అసలైన ప్రేమ, అసలైన దర్శనం అన్నాడు తండ్రి. కాబట్టి బాబా కూడా ఏమంటున్నారంటే, జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని మీరు ప్రారంభించాలి అంటే, ఇక్కడ మీరు మీ దృష్టినంతా నా మీద కేంద్రీకరించండి అంటున్నారు మెహర్ బాబా. అలా అద్భుతంగా బాబా ఈ సహవాసులో చెప్పడం, ఈ ప్రేయర్స్ చేయించడం, ఇవన్నీ కూడా ప్రతి సంఘటన అండి నెహ్రూ ప్రభువు చరిత్రలో చాలా అద్భుతంగా రాశారు. ఇవన్నీ కూడా మనం చదువుకుంటే బావుంటుందేమో అన్నంత అద్భుతంగా అంటే ప్రతి విషయం కూడా ఇది వదిలేద్దాం అనిపించేలా లేదు. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో ప్రతీదీ కూడా గులాబ్ జా 'గులాబ్ దాస్ పాంచాలి' వాళ్ళ భార్య రాస్తారండి. ఎంత అద్భుతంగా రాస్తారో. జహా కల్పన హారతికి వాళ్ళు ఎలా రెడీ అయ్యారో, ఏమేమి చీరలు కట్టుకున్నారో, ఆ సందర్భంగా వర్షం వచ్చినా కూడా ఎవ్వరూ కదలకుండా ఉండిపోయారటండి. చాలా పెద్ద వర్షం పడింట. ఒక్కళ్ళు కూడా కదలలేట. అక్కడ హార్మోనిస్ట్‌కు అతను ఆ వర్షం స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇద్దామనుకున్న వాళ్ళు కూడా తడిసిపోయారట. అయినా కూడా కదలలేట. ఇంక ఇన్‌స్ట్రుమెంట్స్ తడిసిపోతున్నాయని ఇది సింపుల్‌గా చెప్పేసి తర్వాత తర్వాత జీఎస్‌వి మూర్తి గారి ఇన్సిడెంట్‌లోకెళ్ళిపోదాం. ఈ హార్మనీ పెట్టి నీళ్ళల్లో తడిసిపోతుందని చెప్పి స్టేజ్ కిందకి తోసేస్తాటండి అతను. తోసేస్తే ఏమవుతుంది? ఆ తొయ్యడంలో ఏమవుతుందంటే అక్కడికి స్టేజ్ కింద నుంచి కిందకి జారిపోయి ఒక గొయ్యుంటే అందులో పడిపోయుంటాయి హార్మనీ పెట్టి. పడిపోయి నీళ్ళలో మునిగిపోయింది. సరే వర్షం తగ్గిపోయింది. బాబా అన్నట్టు కార్యక్రమాన్ని అంటే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుపెట్టండి అంటే, మధుసూదన్‌కి హార్మోనీ లేపోతే పాడడం రాదుట.
హార్మోనియం ఉంటేనే పాడగలడతను. హార్మోనియం ఉంటేనే. ఎట్లాగా అనుకుంటూ ఉంటే వెతుకుతారట ఎక్కడా కనిపించదు. ఒకతను చెప్తాడు, ఇలా కిందకి తోసేయడం వల్ల కిందకెళ్ళిపోయింది స్టేజ్ కిందకంటే వెతికి చూస్తే అది నీళ్ళలో మునిగిపోయి బరువైపోయింటండి హార్మోనియం పెట్టి. అది బలవంతాన లాగి పైకి తీసుకొచ్చేసి ఈలోగా బాబా 2 సార్లు కబురు పెట్టారు. ఏంటి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు? ఏంటి ఇంకా అని. మధుసూదన్ పాపం ఇరిచ్చుతో చెప్దామనుకుంటాడు. ఇది పూర్తిగా నీళ్ళలో తడిసిపోయింది. మధుసూదన్ ఏమో పాడనంటున్నాడు. ఎలాగా అంటే అప్పుడు ఇరిచ్చొచ్చి అడిగేసరికి మధుసూదన్ ఏం చేస్తాడంటే ఆ నీళ్ళన్నీ వంపేసి అదంతా తుడిచేసి అసలు పని చేస్తుందో లేదో అని చెప్పి జస్ట్ ఒక కీ నోట్ నొక్కుతాటండి. ఇదివరటి కన్నా ఎక్కువ ఫ్రెష్‌గా అద్భుతంగా పలుకుతుందండి ఆ రాగం. ఆశ్చర్యపోతాట. ఇదేదో ఒక కీయే పలుకుతోంది. అన్నీ పలుకుతాయో లేదో మొత్తం అన్నీ నొక్కితే సరైన లయబద్ధంగా ఆ హార్మోనియం పనిచేయడం మొదలెట్టింటండి. చాలా ఆశ్చర్యం అనిపించింది మధుసూదన్‌కి. అంటే ప్రభువు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అనడానికి ఇదొక నిదర్శనం. ఈ హార్మోనియం పెట్టి కొన్నప్పుటండి తీసుకురావడమే బాబా దగ్గర తీసుకొచ్చి బాబా పాదాల దగ్గర టచ్ చేయించాట. అందుకే అది మళ్ళీ ఆ ప్రభువు కృపా కటాక్షంతో ఆయన సభలో పాడడానికి అనువుగా మళ్ళీ అది సజీవ రూపం దాల్చింది అని రాశారు ఒక సంఘటనలో. చాలా అద్భుతమైన సంఘటన అది కూడా. అలాగా ప్రతీదీ కూడా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో మనకి ప్రతీదీ కూడా ఇది వదిలేయకూడదు, ఇది చెప్పాలి, ఇది చదవాలి అనిపించేంత అద్భుత సంఘటనలు జరిగాయండి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో. మరి ఆ రోజు ఆలింగనమే ప్రసాదము అన్న జీఎస్‌ఎన్ మూర్తి గారి విషయం కూడా మనం తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ పశ్చిమ సమావేశాలు అనేక మంది తూర్పు దేశీయులు, పశ్చిమం వీళ్ళందరూ వచ్చారు కదా! వాళ్ళలో యోగి శుద్ధానంద భారతి అని ఆయనొచ్చారు. మనం చూస్తూ ఉంటాం ఫిల్మ్‌లో కాషాయ రంగు దుస్తులేసుకొని బాబా పక్కనే కూర్చుంటాడు. ఆయన వస్తే ఆయనేంటంటే బాబాకి ప్రత్యేక అతిథనమాట. బాబా పక్కనే కూర్చునేవారాయన. బాబాకి పళ్ళు, పువ్వులు, కాయలు ఏవైనా వస్తూ ఉంటే గనక బాబా ఏమనేవారంటే, "నువ్వు ఏమీ తినవు కనుక ఇవొచ్చిన పళ్ళన్నీ కలెక్ట్ చేసుకోమని చెప్తారు. ఇది కూడా నేను సింపుల్‌గా చెప్పేస్తాను టైం అయిపోతుంది గనక. అంటే అతనేం చేస్తాడంటే ముందు రోజు కొంచెం మొహమాట పడతాడు. తర్వాత రోజు ఏం చేస్తాడు ఒక కండువా తెచ్చేసుకొని అందులో కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఈలోగా ఏమవుతుందంటే బాబా సమావేశానికి ఇంకా కొంచెం లేటొస్తారని ఒకరోజు ముందు ఏం చేస్తాడంటే శుద్ధానంద భారతి లేట్‌గా వస్తాడు. సభకి రావడానికి ముందు ఒక గంట నేను యోగా అదే మెడిటేషన్ చేసుకుంటాను. దానికి డ్యూటీ ఏమో జీఎస్ఎన్ మూర్తి గారన్నమాట. యోగా ఈ శుద్ధానంద భారతి సభకి తీసుకురావడం, ఆయన్ని హోటల్‌లో దింపడం, మళ్ళీ ఆయన హోటల్ నుంచి మళ్ళీ బాబా దర్శనానికి తీసుకురావడం. ఈ డ్యూటీ అంతా జీఎస్ఎన్ మూర్తి గారికిస్తారు బాబా. జీఎస్ఎన్ మూర్తి గారేంటంటే, "అయ్యో! నేను బాబా సమావేశాలు మిస్ అయిపోతున్నాను. ఈ శుద్ధానంద భారతిని సభకి తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ హోటల్‌కి ఇలా నా టైం అంతా వేస్ట్ అయిపోతుందని బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే సహవాసులో ఉంటే బాబాని చూస్తూ ఉండొచ్చు కదా! కానీ ఈ శుద్ధానంద భారతి ఏంటి ఒక గంట కూర్చునేవాడు. మళ్ళీ హోటల్‌కొచ్చేసేవారు. మళ్ళీ మెడిటేషన్ అనేవారు. ఒక గంట మళ్ళీ హోటల్‌లో ఉండిపోయేవాడు. ఈ మెడిటేషన్ అని 1 అవరు, రిలాక్స్ అని 1 అవరు ఇలాగ చాలా టైము శుద్ధానంద భారతితో జీఎస్ఎన్ మూర్తి గారు ఉండిపోవాల్సొచ్చేది. దానివల్ల చాలా బాధ అనిపించేది జీఎస్ఎన్ మూర్తి గారికి. ఇలా జరుగుతున్న క్రమంలో ఈసారి ఎక్కువ పళ్ళొస్తాయని చెప్పి ఈ శుద్ధానంద భారతి, జీఎస్ఎన్ మూర్తి గారు కలిసి బాబా సభకొస్తారు. ఆ రోజు ఒక్క పండు రాలేటండి. ఒక్క పండు రాలేదు. ఏం చేస్తారు ఇంకేం చేయలేక ఆయన తెచ్చుకున్న ఈ అంగీ ఉంటుంది కదా! దాన్ని బాబా కూర్చున్న సోఫా కిందకి తోసేస్తారు. ఏమీ పళ్ళు రాలేదని చెప్పి. అప్పుడు బాబా అందరి దర్శనాలు అయిపోయాక అడుగుతారు జీఎస్ఎన్ మూర్తిని. "ఏంటి శుద్ధానంద భారతి విషయంలో ఏం జరుగుతుందంటే, బాబా నేను నీ సమావేశంలో ఉండలేకపోతున్నాను. ఆయన మెడిటేషన్ అని 1 అవరు, హోటల్‌కెళ్తానని 1 అవర్ ఇలా నాకు టైమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. చాలా టైమ్ నేను మిస్ అయిపోతున్నాను బాబా" అని బాధపడితే బాబా కూడా ఈసారి నుంచి అలా కాదు. అతన్ని హోటల్‌లో దింపేసాక నువ్వొచ్చేసేయి. మళ్ళీ వచ్చాక కావస్తే నువ్వు కబురు వచ్చాక అతన్ని హోటల్ నుంచి తీసుకొద్ది గాని అని చెప్పి బాబా కొంత జీఎస్ఎన్ మూర్తి గారు రిలీఫ్ ఇస్తారన్నమాట. అలా జీఎస్ఎన్ మూర్తి గారు శుద్ధానంద భారతితో ఉండడం, ఆయన ఆ మెడిటేషన్స్ ఇవన్నీ గమనిస్తూ ఉంటారు జీఎస్ఎన్ మూర్తి గారు. ఆ రోజు వచ్చినప్పుడు బాబా మళ్ళీ సైగ చేస్తారు. పళ్ళు ఏమైనా ఉంటే తీసుకోండి అని. కానీ ఆ రోజు ఒక్కళ్ళు కూడా పళ్ళు తేరటండి. కాకపోతే ఇంక పాపం వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్ళవలసొస్తుంట. ఆ బాబాకి దర్శనమిస్తున్నప్పుడు బాబా సైగ చేస్తారు. ఏంటి సోఫా కింద అన్నీ చూస్తాడు కదా! ఆయన సర్వాంతర్యామి. ఏంటి సోఫా కింద దోసావంటే అప్పుడు జీఎస్ఎన్ మూర్తి గారు ఓపెన్ అయిపోతారు. ఇలాగా వచ్చిన పళ్ళన్నీ మూట కట్టుకుందామని చూసాం బాబా. తీరా చూస్తే ఒక్క పండు కూడా రాలేదు అంటే బాబా నవ్వి ఊరుకుంటారట. అలాగా ప్రతి సన్నివేశం ప్రతీదీ ఇంచి ఇంచి బాబా గమనించేవారండి. జీఎస్ఎన్ మూర్తి ఒక్కరు కనిపిస్తే శుద్ధానంద భారతి ఏరియని అడిగేవారట.
ఆయన ఇంకా లేట్‌గా వస్తాడు. లేదు లేదు నువ్వు ఆయనతోనే ఉండు. ఆయన ఎవరితోనైనా ఎంగేజ్ అయిపోతే డిస్టర్బ్ అయిపోతాడు. నువ్వు ఆయనతోనే ఉండు అని మళ్ళీ ఎక్కడున్నా కూడా బావ జీఎస్ఎన్ మూర్తి గారి మీద, శుద్ధానంద భారతి గారి మీద ఒక కన్నేసి ఉంచేవారట. ఈయన ఎక్కడ చూస్తారులే నేను శుద్ధానంద భారతిని హోటల్‌లో దింపేశాను. ఇంకో 1 అవర్ వరకు ఆయన రాడు కదా అనుకుంటే, ఈలోగా బాబా చూసి ఎందుకు ఆయన ఒక్కడిని వదిలేసావు? నీకు చెప్పిన డ్యూటీ నువ్వు సరిగ్గా చేయట్లేదని చెప్పి మళ్ళీ జీఎస్ఎన్ మూర్తిని పంపించేసేవారట హోటల్‌కి. అలాగా ఆ సమావేశంలో ప్రతీదీ కూడా ఆయన అంతటా నిండి ఉన్నాడు అనడానికి ఇదొక తార్కాణం అంటారు జీఎస్ఎన్ మూర్తి గారు కూడా. ప్రతీదీ సూక్ష్మంలో ప్రతీదీ గమనించేసి ఇదెందుకు ఇలా జరిగింది? అదెందుకు ఇలా జరిగిందని గమనిస్తూ తన కనుసన్నల్లో చేయించారా ఈ సహవాసం అంత అద్భుతంగా ఈ సహవాసం జరిగిందని రాస్తున్నారు. అంటే నెమ్మదిగా ఈ పళ్ళన్నీ రాకపోవడంతో ఇక ఈ ఈ ఈ టవల్ తీసుకుంటే అప్పుడు బాబా చిరునవ్వు నవ్వి "ఈరోజు నీకేమీ రాలేదు కనుక నా ఆలింగనమే నీకు ప్రసాదం" అని చెప్పి వాళ్ళిద్దరికీ ఆలింగనం ఇచ్చారటండి. శుద్ధానంద భారతికి, జీఎస్ఎన్ మూర్తికి ప్రత్యేక ఆలింగనాలే ప్రసాదంగా ఇచ్చారట. అది ఆ రోజు ఆ ప్రసాదంగా మేము తీసుకున్నాము అని చెప్పి రాశారు. చాలా అద్భుతంగా రాశారు. నేను కొంచెం క్లుప్తంగా చెప్పవలసొచ్చింది సమయాభావం వల్ల. ఇలాగా ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ బాబా సాన్నిధ్యంలో ఈ ప్రేమికులందరూ మైమరిచిపోయిటండి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధాతప్త హృదయాలతో, బరువెక్కిన హృదయాలతో వెళ్ళారటండి. కానీ వాళ్ళ హృదయాల్లో మాత్రం ఇది ఈ సహవాసం అనేది ఒక మధుర స్మృతిగా జీవితాంతం గుర్తు ఉంటుంది అని రాస్తున్నారు. ప్రతి హృదయం కూడా బాబా, బాబా, బాబా అంటూనే కదిలిందని చెప్పి రాస్తున్నారు. కాబట్టి ఈ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అన్నది ఎంత అదృష్ట భాగ్యవంతులో ఇందులో ఇంకా చాలా అద్భుతమైన సంఘటనలు. చదువుతున్న కొద్దీ మళ్ళీ వెనక్కి వెళ్లి మళ్ళీ అనిపించేంత అనుభూతులండి. ఇవి ఈ సంఘటనలు నిజంగా యథార్థ సంఘటనలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం చూడండి. దైవ సాన్నిధ్యంలో దైవం ప్రత్యక్షమైతే కొన్ని తపస్సులు చేస్తే దైవం ప్రత్యక్షమయ్యాడని మనం కథలు చదువుతాం. కానీ ఈ సహవాసులో ఈ సంఘటనలు వింటుంటే నిజంగా సాక్షాత్తు భగవంతుడు అంత అద్భుత దర్శనాలు ఇచ్చాడు మెహర్ బాబా అని మనకి ఒక అనుభూతి కలుగుతుంది. ఈ సహవాస ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ సహవాస విశేషాలు తెలుసుకున్నా, తలుచుకున్నా కూడా మన జన్మ కూడా ధన్యమైపోతుందండి. అంత అద్భుతమైన దర్శన భాగ్యాలిచ్చాడు, ఆశీస్సులిచ్చాడు, ధైర్యాన్నిచ్చాడు, భరోసానిచ్చాడు. ఆఖరికి నా కొంగు 2 చేతులతో పట్టుకోండి. ఇంకేది ముఖ్యం కాదు. ఏం పోగొట్టుకున్నా అని కూడా చెప్పేశారు బాబా. అంటే మన లైఫ్‌లో చాలా చెడు జరుగుతూ ఉంటుంది. కష్టాలొస్తూ ఉంటాయి. ఇవేవీ ముఖ్యం కాదు. నా కొంగు, నా నామం, నన్ను ప్రేమించడం. ఇవే ముఖ్యమని ప్రభువు చెప్తున్నాడు. ఈ సహవాసులో అయితే చాలా గట్టిగా బాబా 2 చేతులతో నా కొంగు గట్టిగా పట్టుకోండి అని కూడా ఈ సహవాసులో చెప్పారు. కాబట్టి ఇలాంటి ప్రాక్పశ్చిమ సమావేశంలో నిజంగా అక్కడ హాజరైన వాళ్ళ అనుభవాలు ఇవన్నీ తలుచుకుంటే ఆ జ్ఞాపకాలు అవన్నీ కూడా అనుభూతుల కింద వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే నాకు ఇన్నాళ్ళు వాళ్ళు చెప్తుంటే ఆ అనుభూతి ఇంత సహజంగా వాళ్ళ హృదయంలో ఉండిపోయిందా లేకపోతే కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నారా అనిపించేదండి. కానీ ఇది చదువుతుంటే మాత్రం నాకు నిజమే వాళ్ళ అనుభూతి సహజమైనదే. అనుభూతి అనేది వాళ్ళకి ఇంకా సహజంగా ఆ పచ్చిగా అంటారు చూడండి. ఒక గాయం తగిలితే పచ్చి ఉంటుందంటారు. అలా వాళ్ళకి తియ్యనైన బాధని మిగిల్చాడు ప్రతి ప్రేమికుడి ఆ రోజు దర్శనం చేసుకుని ప్రతి ప్రేమికుడి హృదయంలో కూడా. అందుకే ఎన్‌వివి సత్యనారాయణ గారు చెప్పుకున్నప్పుడల్లా కళ్ళమ్మట నీళ్లు పెట్టిస్తారు. ఆయన కూడా ఆనంద బాష్పాలు రాలుస్తారు. కాబట్టి ఎంత అద్భుతమైన ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగు. మళ్ళీ నాకు మెహర్ ప్రభు చరిత్రలో ఫస్ట్ నుంచి ప్రతి పేజీ ఈ బుధవారం, బుధవారం చదవాలని నాకు అనిపిస్తోంది. ప్రభువు అనుమతిస్తే మాత్రం మనం మళ్ళీ మననం చేసుకుందాం ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ గురించి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ గురించి గత కొన్ని వివరాలుగా చెప్తున్నారు రీజన్ గారు. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా భగవంతుడు భూమి మీదకి దిగి రావడం అది మానవునికి వరప్రసాదం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆయన భూమికి వచ్చినప్పుడు అంటే ప్రింటెడ్ ఆఫ్ క్రియేషన్, సృష్టికే వసంతం. ఆయన భూమికి రావడం అంటే సృష్టికే వసంతం. అలాంటిది ఆయనే మాయం చేయలేదు. అతి సహజంగా బాబా భూమి మీదకి వచ్చారు. అలాగే అతి సహజంగానే ఆయన కార్యక్రమాలు జరిగాయి.
మనం మధ్యలో ఉన్నప్పుడు ఆయన సర్వశక్తిమంతుడైనా కూడా ఒక సామాన్య మానవుడిగానే ఉండేవాడు. ఆ సామాన్య మానవుడిగానే మనం పట్టించుకునే వాళ్ళం తప్ప ఆయన యొక్క సర్వజ్ఞతని మనం విస్మరించే వాళ్ళం. అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండేవారు కూడా. నేను మీ మధ్య ఉన్నంత మాత్రాన నన్ను సామాన్య మానవుడిగా చూడకండి, నేను సర్వజ్ఞుడిని మళ్ళీ మనం గుర్తు చేస్తూ ఉండేవారు. ఆయన ఇచ్చినటువంటి సందేశాలు, ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాలు అన్నీ కూడా చాలా చాలా విలువైనవి. అందులో చెప్పారు, నీకెన్ని బలహీనత ఉన్నా కూడా నన్ను గట్టిగా పట్టుకోమని. అంటే మన బలహీనతలు మనని ఆయన దూరం చేస్తాయి. మన బలహీనతలు అంటే ఏమిటి? ప్రాపంచపరంగా జీవించడమే మన బలహీనత ముఖ్యంగా. అది ఆయన్ని మనం దూరం చేస్తుంది. అదొక్కటి మనం జాగ్రత్త పడాలి ఆ విషయంలో. అలాగే ఆయన ప్రతి చోట కూడా దైవమానుగా నా బిడ్డలు అని చెప్పి అందరినీ కూడా సంబోధించేవారు అని చెప్పారు ఈశ్వర గ్యాదరింగ్లో. మొత్తం ఈ సృష్టి అయింది, అందుకని అలాగే సంబోధించేవారు. ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఆయన దగ్గరికి ఆ ప్రిపేర్డ్ సోల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గరికి చేర్చింది. కూడా ఆ సంసిద్ధమైన ఆత్మలన్నీ కూడా బాబా దగ్గరికి చేర్చాయి. ఆ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అంత హోర్న వర్షం వస్తుంటే కొన్ని గంటల పాటు నిలబడిపోయి అలా ఉండిపోయారు అంటే మరి ఆయన మహత్యాలు ఏం చేయలేదు. ఆయన వాళ్ళకేమీ ఇవ్వలేదు, భౌతికంగా ఏమీ పంచిపెట్టలేదు. అయినా కూడా ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ఆయన ప్రేమమయుడు, ఆ ప్రేమావతారం అని చెప్పడానికి అదే ఇది. అలాగే హరికేన్మోర్ హరికేన్మోర్ ప్రార్థనలు చేశాడు అంటే మరి ఆయన అలాగే చేసేవాడు. స్టేజ్ మీద కూడా అలాగే చేసేవాడు. బాబా దగ్గర ఒక రుసరుసలాడుతూ కోపంగా ఇది చేసినట్టుగా, నువ్వు సర్వశక్తిమంతుడి, నువ్వు ఎలాగా విసిరేసినట్టుగానే చేసేవాట. ఆ విధంగా చేస్తుంటే అందరూ ఇదేమిటి ఇలా చేస్తాడు ఏమిటి ఈయన అనుకునేవారు. ఆయన హృదయాంతరాల నుంచి వచ్చింది అది. హృదయాంతరం నుంచి ఎంత న్యాచురల్ గా ఆయన్ని అనుభవిస్తున్నాడో అంత న్యాచురల్ గాను ప్రార్థన చేసేవాడు. అలా చేస్తుంటే అందరికీ కొంచెం వింతగా అనిపించేది. అయితే బాబాకి అదే ఇష్టం. మీరు నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి ఎవరో చెప్తే మొన్నటి మార్చి కొంచెం నమ్రతగా చేస్తే నువ్వు నమ్రతగా చేస్తున్నాడు, నువ్వు ఇలా చేయొద్దు, రోజు ఎలా చేస్తున్నావు అలాగే చెయ్యి, అదే నాకు ఇష్టం అన్నారు. దాన్ని నేను స్వీకరిస్తా అన్నారు. అంటే మనం కూడా అంత న్యాచురల్ గా భగవంతుని ప్రేమించాలి అనే విషయం ఆయన ప్రార్థన చేయడం వల్ల మనం నేర్చుకోవాలి. మనం తెచ్చిపెట్టుకున్నట్టు ప్రార్థన చేయక్కర్లే. మనకి న్యాచురల్ గా ఎలా ఉంటున్నాం, న్యాచురల్ గా ఎంత మేరకి మనం ఆయన ప్రేమిస్తున్నాం అంత మేరకి అదే విధంగా మనం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఎన్నో మెటిక్యులస్ పాయింట్స్ ఇవన్నీ కూడా అవతారుడు వచ్చినప్పుడు జరిగినట్టు విశేషాలు. ఆ హార్మోనియం పెట్టి పనిచేసింది, పని చేయలేదు అంటే అది అన్ని కూడా సర్వజ్ఞుడు. ఆయనకి ఏం చేయాలో ఎలా చేయించుకోవాలో అన్నీ తెలుసు. ఆ విధంగానే దాంట్లో ఏదో దేంట్లో తుక్కేదో ఇరుక్కుని ఉంటుంది, అది గమనించం. ఆయన దాంట్లోకి తోసేయడంతో నీళ్ళలో పడడంతో ఆ తుక్కంతా బయటకు వచ్చేసి ఇంకా బాగా మోగింది అది. అది న్యాచురల్ గా దాన్ని క్లీన్ చేయించాడు బాబా. ఆ విధంగా మనం తీసుకోవాలి. స్వసిద్ధంగానే ఆ హార్మోనియం పెట్టి క్లీన్ అయిపోయింది. ఈ విధమైన మహత్యాలు కాదు ఆయన చేసినవన్నీ కూడా. అది స్వతసిద్ధంగా చేస్తాడు. అన్ని సర్వజ్ఞుడు కాబట్టి అన్ని తెలుసు కాబట్టి ఆయన సాంగత్యమే గొప్ప ఇది కదా. మరి భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు మానవుడికి ఆయనతో సాంగత్యమే గొప్ప వరం. అందుకని ఆయన చేసినట్టు యోగి సిద్ధానంద భారతి ఆయన మెటీరియలిస్ట్ గా ఉన్నా కూడా మరి ఆయన ఎందుకు రమ్మన్నారో, ఎందుకు వచ్చారో, ఆయనకి అంత ప్రత్యేక స్థానం ఇచ్చి హోటల్ ఇచ్చి ఎందుకు పెట్టారో ఆ విషయాలు మనకు తెలియదు. ఆయన ఆధ్యాత్మికంగా ఏ లోతుల్లో ఉన్నాడో కూడా మనకు తెలియదు. కానీ బాబా ఆయన్ని చూసుకోమని చెప్పి జిఎస్ఎంమూర్తికి అప్పగించారు. ఆయనేమో తీసుకురావడం దీంతో ఈయన డిస్టర్బ్ అయిపోయాడు. నేను బాబా దగ్గర ఉండలేకపోతున్నాను, బాబా కార్యక్రమాలు అనిపించలేకపోతున్నాను, ఈయన బాధపడేవాడు. ఇవన్నీ ఏంటంటే నాటకీయంగా జరుగుతాయి మనకి చూడడానికి, కానీ సహజసిద్ధంగానే అన్ని చేశారు. ఆయన ఏం చేసినా కూడా అవన్నీ కూడా హృదయంలోకి తీసుకుని
పాజిటివ్ వేలో మనం ఆలోచించినప్పుడు తప్పకుండా ఆయన కృప మనకు కూడా లభిస్తుంది. మనం కూడా అలాంటి ప్రేమని పొందగలుగుతాం. జై బాబా అండి. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలో వెళ్దాం. సులోచన గెట్టప్ అయ్యారు, మీరు పాట పాడతారా? ఓకే, సత్యవాణి గారు మీరు పాడండి ముందు, తర్వాత సులోచన గారు సిద్ధంగా ఉంటారు. సులోచన గెట్టప్ అయ్యారు ఓపెన్ చేశారు, పాడండి. సులోచన గారు పాడండి, తర్వాత సత్యవాణి గారు సిద్ధంగా ఉంటారు. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుందండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇవాళ మీరు వినలేదండి నేను. పాడండి పాడండి. పాడతాను. ఎక్కడ ఉన్నావయ్యా బాబు? బాబా పాడండి. జై బాబా. సులోచన గారు పాడండి, మిగతా వాళ్ళు కూడా పాడాలి కదా. పాడుతున్నారా? పాడండి, మళ్ళీ లేట్ అవుతుంది, మిగతా వాళ్ళు కూడా పాడాలి కదా. వేరే వాళ్ళకి ఇమ్మంటారు అయితే మీరు పాడతారా? వేరే వాళ్ళకి వినపడటం లేదండి. మీరు పాడండి, వినపడుతుంది, మాకు వినపడుతుంది, మీరు పాడండి. ఓకే, సచివాణి గారు మీరు పాడండి. ఈలోగా వాడు పాట చూసుకుంటున్నారేమో. సచివాణి గారు జై బాబా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. देवादि देवा ओ दिव्य तेजा नी पद सेवा भवहरमु श्री मेहरु बाबा मा मेहरु बाबा. देवादि देवा वो दिव्य तेजा नी पद सेवा भवहरमु श्री मेहरु बाबा मा मेहरु बाबा. నీ దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర. దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర. నీవే దైవమ్మని తెలిసి పూజింపగా నీవే దైవమ్మని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా.
పూర్వజన్మానని దివ్య సంబంధమే నేడు నినుగాంచి సేవించుటను బంధము. పూర్వజన్మానని దివ్య సంబంధమే నేడు నినుగాంచి సేవించుటను బంధము. మాము విడనాడక ముక్తి చూపించరా, మాము విడనాడక ముక్తి చూపించరా. మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా, సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా. జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా, సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా. మేము నీ వారము నీవు మా వాడవు, మేము నీ వారము నీవు మా వాడవు. మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. జై బాబా మే. జై బాబా మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా, జై బాబా, జై బాబా. పాడమంటారండి? పాడండి పాడండి. బాబా చరణాలు చరణాలు, మెహర్ బాబా చరణాలు, శరణన్న వారి కవి మోక్ష భవనాలు, శరణన్న వారి కవి మోక్ష భవనాలు, చరణాలు చరణాలు, మెహర్ బాబా చరణాలు. తలచినంతని చాలు కాపాడు చరణాలు, తలచినంతని చాలు కాపాడు చరణాలు. గంగా జలాల కన్నా పరిశుద్ధ చరణాలు, గంగా జలాల కన్నా పరిశుద్ధ చరణాలు. ప్రేమికుల హృదయాలు ప్రణమిల్లు చరణాలు, ప్రేమికుల హృదయాలు ప్రణమిల్లు చరణాలు, చరణాలు చరణాలు, మెహర్ బాబా చరణాలు. మా ప్రభువు చరణాలు తేజో విరోజాలు,
కోటి సూర్యుల కన్నా శోభించు చరణాలు నా ప్రభువు చరణాలు తేజో విరోజాలు కోటి సూర్యుల కన్నా శోభించు చరణాలు నా గుండె లోతులలో అలరారు చరణాలు నా గుండె లోతులలో అలరారు చరణాలు 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 మెహర్ బాబా చరణాలు అజ్ఞాన తెరలన్నీ తొలగించు చరణాలు అజ్ఞాన తెరలన్నీ తొలగించు చరణాలు సంస్కార భారమును దహించు చరణాలు అజ్ఞాన తెరలన్నీ తొలగించు చరణాలు సంస్కార భారమును దహించు చరణాలు నా మెహరు చరణాలు సకల భయహరణాలు నా మెహరు చరణాలు సకల భయహరణాలు చరణాలు చరణాలు మెహర్ బాబా చరణాలు శరణన్న వారి కవి మోక్ష భవనాలు శరణన్న వారి కవి మోక్ష భవనాలు చరణాలు చరణాలు మెహర్ బాబా చరణాలు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा जय बाबा जय बाबा जय बाबा अंडी జై బాబా అండి. మల్లికార్జునరావు గారా ఎవరు పాట నేను పండుగేశ్వరానండి. కనకేశ్వరరావు గారు జై బాబా అండి జై బాబా జై బాబా ఇప్పుడు మెహరమయ్య గారు ఉన్నారా? ఓకే, ఎవరున్నారు? విజయలక్ష్మి గారు మీరు పాట పాడండి. అమ్మగారు ప్రార్థన సిద్ధంగా ఉన్నారు. జై బాబు విజయలక్ష్మి గారు పాడుతున్నారా? ఓకే జై బాబా, ఒక నిమిషం నామని చెప్పి అమ్మగారు మీరు ప్రార్థన చేయండి. జై బాబా అమ్మగారు మ్యూట్ లో ఉన్నారు. అమ్మగారు రెస్పాండ్ అవ్వట్లేదు. విజయలక్ష్మి గారు
విజయబాబా ప్రార్థన నేను చేస్తాను. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పరవర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడువు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్యచక్షులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవెల్లప్పుడు ఉంటివి, నీవెల్లప్పుడు ఉన్నావు, నీవెల్లప్పుడు ఉందువు. నీవు అంతటినూ గలవు, నీవు అన్నింటి ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణముండవు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీ వ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములో ఉన్నావు, మూడు లోకములు కావడం ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు సర్వదేవుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మల ఎల్ల ఆత్మవు, అనంతకు నిశిష్యుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణపురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్ముడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర మజ్దా, ప్రియతమైన భగవంతుడవు. నీవు ఏజద్దముడు, ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ హెవెన్. పరమదయానిధిపై ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమునకు మా ప్రతి తలంపుకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రయత్నముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనురతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడిదప్పినది వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్షందలకు పశ్చాత్తాపడుచున్నాము. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనం కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగేసినట్టు మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగునని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క పారదయతో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమపరుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకునగాలక నిరంతరము విఫలమవుచున్న మమ్మల్ని క్షమపేడుకుంటున్నాము. ప్రియతమదయమా, నిన్ను మేము అధికాధికంగా ప్రేమించుటకును, ఎంతో అధికంగా, ఇంకనూ అధికంగా నీతో ఐక్యదారులు మొగనంత వరకును నిన్ను అత్యంతధికంగా ప్రేమించినట్ల మాకందరకు సహాయం చేయము. మరియు చెట్ట చివరి వరకు బాబా కొంగును దృఢతరముగా పట్టుకునేట్టుగా మాకందరకు సహాయభూతులు కాము. అవతార్ మెహర్ బాబాకి జై. హృదయాంతరాల నుంచి బాబాను తలుచుకుంటూ మనందరం కొద్ది క్షణాలు మౌనం ఉందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు హారతి అండి. अवतार मेहर बाबा की जय। लहर से ही है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का
कैसे हो हनुमान। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो। मेहर प्रभु भारती अपनावो। मेहर प्रभु भारती अपनावो। प्रेम दीप मैं दिए जलावो। निभिड़ा अंधेरा मिटता पावो। अपना सब कुछ तुम ही चढ़ावो। अपना सब कुछ तुम ही चढ़ावो। तुम मुझको सरसावो। मेहर प्रभु भारती अपनावो। मेहर प्रभु भारती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी। हे करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ। मेहर प्रभु भारती अपनावो। मेहर प्रभु भारती अपनावो। बने आरती जीवन मेरा। बने आरती जीवन मेरा। आदि अंत का लय हो घेरा। आदि अंत का लय हो घेरा। खुले नयन और दिल के सवेरा। खुले नयन और दिल के सवेरा। तुम मुझ में जाओ। मेहर प्रभु भारती अपनावो। मेहर प्रभु भारती अपनावो। आदि सुचेतन शांति निकेतन नमो ब्रह्मावो। मेहर प्रभु भारती अपनावो। मेहर प्रभु भारती अपनावो। अवतार मेहर बाबा की जय। 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 ప్రీతమ మెహర్ ప్రభుకి జై. అందరికీ జై బాబా అండి. ఇవ్వండి. ఈరోజు మనం ప్రియతముడు ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. అర్ణ గారు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మెహర్ డియర్ గారు. హారతి మీరు పాడతారనుకున్నాను, పాడలేదే. వాళ్ళు ఇవ్వలేదు కదా.